నేనంటాను, జీవము గల దేవుని సేవకునిగా ఇదిగో క్షమాపణ అనే దానికి నీ పిల్లలకు దాని విషయంలో ముందుగా బోధించాలి. అన్నను క్షమించుకో రాత్రి, చెల్లిని క్షమించుకో కార్తీక్, అనాథములుగా అన్న చెల్లి కాబట్టి చెప్తున్నా. ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ రక్త సంబంధులు, తోటి వారిని క్షమించండి. దేవుడు లోపాలు చూడడం, లోపం చూస్తే ఒక్కడున్నాడు, ఇక్కడ ఉంటాడా? ఒక్కడు ఉంటాడు. అందుకని అన్నాడు, రే మీ బతుకులేంటి నాకు తెలీదా? పాపము లేని వాడు ముందు రాయేయండి ఆమె మీద. బైబిల్ పట్టుకుని వచ్చారు మీరు. ఏం పట్టుకొచ్చారు? యేసయ్య దగ్గరికి ధర్మశాస్త్రం పట్టుకొచ్చారా? మోషే ఇలా చెప్పాడు, పాపములో పట్టబడి రాళ్లతో కొట్టి చంపమని. యేసు ప్రభు నువ్వేం చెప్తావు? యేసు ప్రభు ఏమిటో తెలుసా? మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద ఏమి తప్పు లేనట్టు మనం నిలువెల్ల పరిశుద్ధ రూపం ఉన్నట్లు ఎదుటి వ్యక్తిలో లోపం చూస్తాం, కానీ యేసు ప్రభు లోపాన్ని చూడడు. లోపం చూస్తాడా? చూడండి, ఆయన మనలో ఉన్న శ్రేష్టమైన చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు వారు చెప్తున్న మాట అదే. నీవు నీ తోటి వ్యక్తిని ఏం చేయాలి? తోటి వ్యక్తిని ఏం చేయాలి? ఒకరోజు ఒక దేవదూత వచ్చి, పలానా సేవకుడు అక్కడ బాగోలేదు, చిన్న ప్రార్థన చేశారా అన్నాడు ఒక సేవకుడికి. ఈ సేవకుడు ఏమంటాడు తెలుసా? వాడు మంచోడు కాదు. ఆ సేవకుడు సంఘాన్ని నాశనం చేశాడు, చంపాడు, కొట్టాడు, జైల్లో వేశాడు. అంటాడి కోసం ప్రార్థన చేయమంటావా? ఎవరు? అననీయ సేవకుడి దగ్గరికి వచ్చి, ఏమండి సౌలు అక్కడ నీ కోసం ఎదురు చూస్తున్నా, వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు. సౌలు కోసం నేను చేయనయ్యా. సంఘాన్ని హింసించాడు, సంఘంలో ఉన్న ప్రజలను చంపాడు, కొంతమందిని జైల్లో వేశాడు. పిచ్చోడా, అతడు 3 రోజుల నుంచి ఉపవాసం ఉంటున్నాడు రా. అతన్ని నువ్వు క్షమించుకోలేవా? అతన్ని క్షమించి అతని కోరికెళ్ళి ప్రార్థన చేయి. హల్లెలూయా. అతడు చేసిన వాడు అంటే ఈ అననీయ ఆ సౌలులో ఏం చూస్తున్నాడు? లోపం చూస్తున్నాడు. లోపాలు చూసుకుంటూ వెళ్ళడు ప్రభు. అతన్ని ఎందుకు కోరుకున్నాడో అది తప్ప ఇంకా నా యేసయ్య కళ్ళకి ఇంకేమీ కానరాదు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. నిన్ను నన్ను మనందరినీ కోరుకున్న యేసు క్రీస్తుకి కనపడేది ఒకటే, ఆయన పిలిచిన పిలుపు, ఆయన ఏర్పాటు తప్ప మనలో లోపాలు ఆయనకు కనబడితే ఈరోజు మనం క్షేమంగా ఉండేవారం కాదు. నీకు కనబడతాయి ఈ తోటి వ్యక్తి లోపాలు, కానీ యేసయ్య కనబడట్లా. అననీయ వెళ్ళి ప్రార్థన చేయి, అతను నువ్వు క్షమించాలి. నీవు ఆరాధిస్తున్న యేసు క్రీస్తు శత్రువుని సైతం, చంపిన వారిని సైతం క్షమించాడే. నువ్వు ఎవరిని క్షమించగలుగుతున్నావు? మందసమును మోయట వారు మానిరి కాబట్టి నాశనము వారికి కలిగింది. అందుకనే కరువు నీ ఇంటికి వచ్చింది, అందుకనే రోగం నీ ఇంటికి వచ్చింది, అందుకనే పాపం నేను ప్రేరేపిస్తా ఉంది. కాబట్టి తిరిగి నీవు నీ సహోదరుని క్షమించు. ఆమేన్, హల్లెలూయా.